చక్కగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. నౌ ఐ ఇన్వైట్ అవర్ GST district coordinator Lion Narasimharaju to make his presentation about the services that Lions clubs organize and what are the various focus areas at various levels. What are a few tips and tricks that we can learn so that we can organize our service activities much better and much more impressively, impactfully. Over to Lion Narasimharaju. Raju, please unmute yourself. Yeah. Good evening, everybody. Namaste. Today we are going to talk about our service priorities and what Lions we can do. Munduga, our Lions, what is our Lions motto? Our Lions motto is nothing but we serve. మనము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మనం అది when it comes to ఏదైనా ఒక క్లబ్ అధికారులు ఉన్నారనుకోండి, ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రణాళిక. మీన్స్ నథింగ్ బట్ యూ నీడ్ టు గో ఫర్ పర్టికులర్ గోల్. ఆ గోల్ వచ్చేసరికి ఎలా అంటే గోల్స్ ఆర్ అవర్ రోడ్ మ్యాప్స్ టు మేకింగ్ ఇట్ హ్యాపెన్. మీన్స్ నథింగ్ బట్ ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్క దగ్గర నుంచి మనం ఇంకో దగ్గరికి గమ్యానికి చేరుకోవాలంటే లక్ష్యం కావాలి. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ప్లాన్, ఒక ప్లాన్ లేకుండా ఉంటే అది కోరికలాగానే ఉంటుందట. మీన్స్ యూ కెనాట్ గో యాజ్ మీన్స్ యూ కెనాట్ గో ఫర్ గోల్. మీరు ఒక గోల్ని సాధించలేరు, ఒక లక్ష్యాన్ని సాధించలేరు. అయితే ప్రతి ఒక్క క్లబ్ అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి క్లబ్ అధికారులు లైక్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆర్ సర్వీస్ చైర్పర్సన్స్, ఇంకా ఇతర ఉన్నటువంటి అధికారులు, ఎవరైనా క్లబ్కి సంబంధించినటువంటి అధికారులు అన్నటువంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక మీరు ప్రణాళికబద్ధంగా వెళ్లాల్సి వస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ప్లానింగ్ ఈజ్ టు బి ఇన్వాల్వ్డ్ అండ్ అచీవ్. ఒక సంవత్సరం పాటు మీరు ఒక యాన్యువల్ ప్లాన్ పెట్టుకోవాలి. దానికి ఉన్నటువంటి వాల్యుబుల్ టైం కానీ, రిసోర్సెస్ కానీ, దానికి ఉన్నటువంటి ఫండ్స్ ఎలా చేసుకోవాలని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మొట్టమొదటిగా ఒక క్లబ్ ఆఫీసర్గా మీరే ఒక యూనిట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మీది ఆత్మస్థైర్యంగా మీరు మీ నమ్మకంతో మీరు ముందుకెళ్ళాలి. అదే కాకుండా మీ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ని కానీ, ఎలా రైట్ మెంబర్స్ ఉన్నారా, కొందరు నిరుత్సాహపడుతుంటారు కానీ వాళ్ళని ఉత్సాహంగా తీసుకుంటూ వెళ్ళాలి. మీరు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుండాలి. ప్రతి ఒక్క యాక్టివిటీస్ ని మీరు ఒక కమిటీ చైర్పర్సన్ గా ఒకరిని తీసుకుంటూ ఆ గ్లోబల్ అంటే సర్వీస్ చైర్పర్సన్ తో పాటు ఆ కమిటీ చైర్పర్సన్ ని ఒక యాక్టివిటీని వాళ్ళకు అప్పచెప్పాలి. ఆ యాక్టివిటీని ఎంత సక్సెస్ గా చేస్తున్నారని చూస్తుండాలి. ఇన్వాల్వ్మెంట్ వలన కూడా మీరు అనుకున్న గోల్స్ కి ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేశారట. సర్వే చేస్తున్నప్పుడు ఒక 100 మెంబర్స్ లో ఒక ముగ్గురు మెంబర్స్ మాత్రమే వాళ్ళు రాసుకొని ఆ గోల్స్ అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేశారట. అదే విధంగా ఇంకో 13 మెంబర్స్ వచ్చేసరికి ఆ ప్రణాళికని సిద్ధించుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నారట. ఇంకొక 84% మాత్రం ప్రణాళిక లేకుండా మామూలుగానే మనం ఇలా చేస్తుండాలి అని అనుకున్నారట. అయితే ఏదైతే 3% తీసుకున్నటువంటి లక్ష్యాన్ని తీసుకున్నటువంటి ఆ మెంబర్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఆర్డినరీగా అచీవ్ అయ్యారట. అదే 13% కూడా ప్రణాళికతో వెళ్తున్నటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా సాధించారట. కానీ 84% మాత్రం కోరికలాగానే మిగిలిందట వాళ్ళకి. అయితే మీరు ఆలోచించుకోవాలి, మీరు క్లబ్ అధికారులుగా మీరు కోరికలాగానే ఉంచుకోవాలా, లేకపోతే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారా అని మీరు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన సర్వీస్ ప్రయారిటీస్ వచ్చేసరికి గ్లోబల్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి.
అది ఒకటేసరికి ఒక వర్క్ వచ్చేసరికి 1 out of 11 members are affected with diabetes. 2.2 billion people are affected with impairment of vision. అలాగే వచ్చేసరికి 1 in 9 people are nothing but they're lacking to get food. అంటే చాలా మటుకు ఆకలితో అలసటిపోతున్నారు. ఇంకోటి ప్రతి ఒక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు చూస్తుంటే every 3 lakh children in year they are affected with cancer. ఇలాంటి లక్ష్యాలను మనం ఒక గ్లోబల్ ఇంపాక్ట్ అనేది లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు, దాన్ని గ్లోబల్ కాసెస్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనం సర్వీసెస్ గురించి వెళ్తుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి దాదాపు ఒక సర్వీస్ ప్రయారిటీస్ లో 3 ప్లాన్స్ గా విభజించబడినాయి. ఆ 3 ప్లాన్స్ లో వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ ప్లాన్ అనేది, ఇంకోటి వచ్చేసరికి పర్సనల్ ప్లాన్ అనేది, ఇంకోటి వచ్చేసరికి కామన్ ప్లాన్ అనేది. ఇక్కడ ట్రెడిషనల్ ప్లాన్ అంటే ఏంటంటే సాధారణంగా మీ క్లబ్ లో ఉన్నటువంటి ప్రతి అంటే యాక్టివిటీస్ వచ్చేది తరచుగా ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్లబ్ అనుకోండి, 20 సంవత్సరాల పాటు మీరు క్లబ్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ జూలైలో తీసుకోండి, జూలైలో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి డాక్టర్స్ డే చేశారు, చార్టెడ్ అకౌంటెంట్స్ హానర్ చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో ట్రీ ప్లాంటేషన్, అంటే వర్షాలు పడుతున్నాయి, జూలైలో ఎప్పుడు వర్షాలు ఉంటాయి, ట్రీ ప్లాంటేషన్ చేస్తుంటారు. ఆగస్టులో వచ్చేసరికి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటారు, అప్పుడు స్కూళ్ళల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంటారు, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్. ఇదే కాకుండా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి గవర్నర్కి వచ్చేది ఒక ఆలోచనతో వస్తుంటారు, ఒక ప్రోగ్రామ్ వాళ్ళని నిశ్చయించుకొని వస్తుంటారు. సాధారణంగా మిగతా ఆ ప్రోగ్రామ్స్ కాకుండా తను ఒక వినూత్నంగా ఒక ప్లాన్ తోటి వస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ మాడల్ శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి అంశం అయితే స్కూల్లో లైబ్రరీ అనేది ఒక అంశం తీసుకున్నారు. ప్రకాష్ రావు గారు వచ్చేసరికి క్యాన్సర్ కానీ డయాబెటీస్ క్యాంప్స్ గురించి విస్తృతంగా కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వీరేశం గారు వచ్చేసరికి విలేజ్ అడాప్షన్ గురించి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నర్ గారు సూర్యరాజ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో స్కూల్ అడాప్షన్ అనేది తీసుకున్నారు. అంటే ఇవన్నీ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ప్రోగ్రామ్స్, ఇది ఈ ప్రోగ్రామ్స్ ప్రకారం మనం నడుస్తుంటాం. అదే విధంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కూడా చేస్తుంటాం. అది ఇప్పుడు జూలైలో వచ్చేసరికి డాక్టర్స్ డే, ఇంజనీర్స్ డే, ఆగస్ట్ లో వచ్చేసరికి ఫ్లాగ్ హోస్టింగ్, మళ్ళీ మిగతా కార్యక్రమాలు, తర్వాత సెప్టెంబర్ లో వచ్చేసరికి టీచర్స్ ఆన్, ఇలా వెళ్తూ ఉంటాం ఒకరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. ఇవన్నీ ట్రెడిషనల్ ప్లాన్ లో మనం ప్లాన్ చేసుకుంటుంటాం. అదే విధంగా వచ్చేసరికి పర్సనల్ ప్లాన్. పర్సనల్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే సాధారణంగా ఒక క్లబ్ అధికారి వచ్చిన తర్వాత నేను ఇలా ఒక కొత్త ఆలోచనలతోటి నా పీరియడ్ లో నేను కొన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కొన్ని ఇప్పుడు నేను ఒక విలేజ్ లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను నా ఊర్లో, నేను అడాప్ట్ చేసుకున్న విలేజ్ లో. అదే కాకుండా ఒక డయాలిసిస్ సెంటర్ కానీ, డయాలిసిస్ మిషన్ కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చేయాలనుకుంటున్నాను. ఈసారి నాకు 5 లక్షలు నేను పర్సనల్ గా కాంట్రిబ్యూట్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదంటే నేను ఒక రిసోర్స్ పర్సన్, అంటే రిసోర్స్ వాళ్ళ ఒక కంపెనీ ద్వారా నేను వాళ్ళతోటి సంప్రదించి నేను వాళ్ళతోటి అది సిఎస్ఆర్ ఫండ్ గా తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత లేకపోతే ఒక డయాబెటీస్ సెంటర్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక స్కూల్ అడాప్షన్ చేసుకోవాలనుకుంటున్నాను, స్కూల్ అడాప్షన్ తీసుకొని దాంట్లో ఫర్నిచర్ కానీ ప్రతి ఒక్కటి చేయాలనుకుంటున్నాను. అలానే విలేజ్ అడాప్షన్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లో ఒక్కొక్క ఆలోచనలతోటి వాళ్ళు ఒక్కొక్కరు వస్తుంటారు. అదే సర్వీసెస్ కండక్ట్ ఇన్ పర్టికులర్ ఏరియా, ఒక్క ఏరియాను ఎంచుకుంటారు, ఆ ఏరియాలోనే వర్క్ చేస్తుంటారు. సెలెక్టెడ్ సర్వీస్ ఏరియాస్ ఒక పర్టికులర్, నేను ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలలో నేను ఒక పర్టికులర్ ఏరియాని ఐడెంటిఫై చేసుకొని ఒక పర్టికులర్ గా వెళ్తున్నాను. అక్కడ ఓన్లీ విజన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేశాను. ఆ గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచి చూపు ప్రదానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే అంబిషియస్ సర్వీసెస్, అంటే ఒక ఇయర్ లాంగ్ నేను ఒక హంగర్ రిలీఫ్ కండక్ట్ చేస్తాను. ఇవన్నీ మనకు వచ్చేటి ఒక అధికారులకు వచ్చినటువంటి పర్సనల్ ప్లాన్స్, దీని ప్రకారం నడుస్తుంటారు. ఇంకోటి వచ్చేసరికి కామన్ ప్లాన్. కామన్ ప్లాన్ వచ్చేసరికి జనరల్, ఇప్పుడు మనకు ఎల్సిఐ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, హంగర్ రిలీఫ్ కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, విజన్ కానీ, ఇవన్నీ మన గ్లోబల్ ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. అది కాకుండా ఎల్సిఐ సజెస్టెడ్ చేసినటువంటి కొన్ని అంశాలు, ఎలాంటి అంశాలు అంటే దాంట్లో పీస్ పోస్టర్ కంటెస్ట్ కానీ, ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషన్ కానీ, ఇలాంటి కొన్ని వినూత్నంగా చేస్తుంటారు. ఇవన్నీ కావాల్సిన ఏంటంటే ముఖ్యంగా మీరు కావాల్సిన ఏంటంటే ఇవన్నిటికీ యూ నీడ్ టు ఫస్ట్ ఐడెంటిఫై ద నథింగ్ బట్ నీడ్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఎక్కడైతే అవసరాలు అనేది గుర్తించాలి, ఆ అవసరాల తగ్గట్టు మీరు రిసోర్సెస్ కనుగొట్టుకోవాలి. ఆ రిసోర్సెస్ ఎలా మీరు అంటే ఒక కంపెనీని సంప్రదిస్తారా, మీ ఫ్రెండ్స్ ని సంప్రదిస్తారా, లేకపోతే రిలేటివ్స్ ని సంప్రదిస్తారా, మీరు ఎలా చేసుకుంటారు దాన్ని చేయడానికి?
ఎందుకంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉంటాయి. ఆ ఫండ్స్ లో ఇప్పుడు చెప్పాలంటే కొన్ని క్లబ్స్ ఎలాంటి క్లబ్స్ ఉన్నాయంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ కాకుండా కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ కి కొంచెం ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫీజు వచ్చేసరికి 7,500 ఉంది. కొన్ని క్లబ్స్ లో 2,000 తీసుకుంటున్నారు పర్ మెంబర్, కొన్ని క్లబ్స్ లో 5,000 తీసుకుంటున్నారు. లేకపోతే కొన్ని క్లబ్స్ లో ట్రస్ట్ కూడా ఉన్నాయి. ఆ ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఈ యాక్టివిటీస్ కి కండక్ట్ చేస్తున్నారు. అంటే చాలా రకాలుగా ఇవన్నీ చేసుకోవడానికి మీకు ఒక వనరులు అని చెప్పొచ్చు. సో ట్రై టు ఐడెంటిఫై ఫస్ట్ అబౌట్ ద నీడ్స్ and try to identify resources, try to identify you are going to get funds. ఇవన్నీ ప్రకారం చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళబోతారు. ఇప్పుడు సాధారణంగా మీరు ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఒక స్మార్ట్ గోల్స్ అని తీసుకున్నాం. ఈ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఒక మనసులో వచ్చే అంశం ఇప్పుడు ఉన్నది COVID-19. ఈ COVID-19 లో ఈ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం యాక్టివిటీస్ ఏం చేయాలి సార్? మనం ఎవరు ముందుకు చేయడానికి రావట్లేదు. COVID-19 లో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మీరు దాంట్లో అవేర్నెస్ యాక్టివిటీస్ చేయొచ్చు. అవేర్నెస్ లో వచ్చేసరికి మీరు డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, COVID-19 కానీ దాంట్లో పాంప్లెట్స్ చేయండి, లేకపోతే పోస్టర్స్ ని ప్రింట్ చేయండి. పోస్టర్స్ ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ లో తీసుకోండి. అక్కడ మీరు నో మాస్క్ నో ఎంట్రీ అని ఒక లైన్స్ లో పెట్టి అక్కడ ఉన్న క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి, షాప్స్ దగ్గర కానీ, ఒక చిన్న సూపర్ మార్కెట్స్ దగ్గర కానీ, బ్యాంక్స్ దగ్గర కానీ, అలాంటి దగ్గర ఒక పోస్టర్ పెట్టండి. దట్ ఈస్ ఆల్సో వన్ సర్వీస్ యాక్టివిటీ. ఈ మధ్య కాలంలో నేను ట్రీ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ట్రీ గురించి నేను ఒక ఛాలెంజ్ విసిరాను. అది విస్తృతంగా వెళ్ళి ఇప్పుడు దాదాపు నమ్ముతారు 7,000 ట్రీస్ అప్పుడు దాటిపోయింది. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఆ చార్ట్ రాయలేకపోతున్నాను. అంటే మీరు ఇంటి ముందే మీరు ట్రీస్ నాటండి. అక్కడ మీరు ప్రత్యేకంగా మీరు ఒక 500 చెట్లు నాటమని చెప్పట్లేదు. ఒక ట్రీ అంటే ఒక మెంబర్ ఒక 5 ట్రీస్ నాటి మరి ఇంకొకరికి అలా చెప్తుండండి, మీ క్లబ్ మెంబర్స్ చెప్తుండండి. దానివల్ల కూడా మీకు ఒకటి ఇదవుతుంది. ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అండ్ శానిటైజర్స్. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి అంశాలలో ఇది కూడా ఒకటి మెయిన్. అది కాకుండా మీరు ట్రై టు ఐడెంటిఫై ఆర్ఫనేజెస్, హోమ్ ఫర్ డిజేబుల్డ్, హోమ్ ఫర్ ఏజ్డ్, ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేయండి. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకు ఏమైనా గ్రాసరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రావచ్చు, మీ దగ్గరకు వస్తారు అడ్రస్ ఇస్తే. లేదంటే మీరు డొనేట్ కూడా చేయొచ్చు వాళ్ళకు. అయితే ఇంకోటి గ్రాసరీస్ టు లేబర్. ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలలో కొందరు అన్ఎంప్లాయిడ్ తోటి లేబర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకు రోజు అంటే వాళ్ళ ఆకలితోటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా పోషించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని గ్రాసరీస్ ఇవ్వండి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి, ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ ఇవ్వండి. అలాంటి ఇంకో అంశం వచ్చేసరికి టాకింగ్ టు ద పేరెంట్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. కొందరు ఏంటంటే వేరే దేశాలలో ఉంటారు. ఆ దేశాలలో ఉన్నప్పుడు అక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. ఆ గ్రాండ్ పేరెంట్స్ తోటి మీరు మాట్లాడుతుండాలి. వాళ్ళకి ఏం కావాలి, మెడిసిన్స్ కావాలా, లేకపోతే గ్రాసరీస్ కావాలా, అలాంటివి కూడా హెల్ప్ చేస్తే కూడా అదొక మంచి సర్వీస్ యాక్టివిటీ. ఇలాంటి మీరు వెళ్తున్నప్పుడు ఇంకోటి డాక్టర్స్. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు నేను కొన్ని క్లబ్స్ నుంచి చూసి చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తుంటాను సర్వీస్ యాక్టివిటీస్. రీసెంట్ గా డాక్టర్స్ డే కానీ, ఇంజనీర్స్ డే కానీ హానర్ చేశారు. కొందరు హానర్ చేయడానికి వెళ్ళకపోకుండా వాళ్ళకు బొకే పంపించారు, ఒక లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ పంపించారు వాళ్ళకి ఇంకోటి ఒక మెమెంటో పంపించారు. ఇవన్నీ కూడా మీరు వాళ్ళు పర్సనల్ గా వెళ్ళకుండా కూడా వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఈ మధ్య కాలంలో మీరు చెప్పాలంటే సనత్ నగర్ గురించి చెప్పొచ్చు. హైదరాబాద్ సనత్ నగర్ ఆ ప్రెసిడెంట్ చాలా మోటివేట్ తోటి తీసుకొని ఒక కమ్యూనిటీని తీసుకున్నారు. ఒక కమ్యూనిటీని తీసుకొని అక్కడ వెళ్ళి ట్రీ ప్లాంటేషన్ వినూత్నంగా చేశారు. చాలా పెద్ద యాక్టివిటీ. కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదే విధంగా మీరు జూబ్లీహిల్స్ తీసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ లో ట్యూషన్ ప్రోగ్రామ్ అని చేశారు. ఆ ట్యూషన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ట్యూషన్ ప్రోగ్రామ్ లో ఎలా అంటే ఒక గవర్నమెంట్ టీచర్స్ ని తీసుకొని ఆ గవర్నమెంట్ టీచర్స్ తో పాటు అక్కడ ఆ పిల్లలు గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్స్ తీసుకున్నారు. కొందరికి వాళ్ళకు మొబైల్స్ ఇచ్చారు. అంటే ఒక గ్రూప్ గా అక్కడ ఫామ్ అయ్యి వర్చువల్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా చాలా వినూత్నమైన అంశం. బ్లడ్ డొనేషన్. కొందరికి ప్లాస్మా అవసరం పడుతుంది, కొందరికి బ్లడ్ గ్రూప్స్ అవసరం పడుతుంది. అది కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. హెల్పింగ్ అన్ఎంప్లాయిడ్ టు గెట్ ఎంప్లాయిడ్, లైక్ గివింగ్ ఎనీ సీవీ మెషిన్. ఇలాంటివి కూడా కొన్ని చేస్తుంటే ఒక డయాబెటీస్ పేషెంట్స్ కి ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్ సంస్కృతి వాళ్ళు ఒకటి ముందుకు వస్తున్నారు. డయాబెటీస్ ఒక పర్మనెంట్ డయాబెటీస్ క్లినిక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక డయాబెటీస్ పేషెంట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి తరచుగా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, నెలవారీగా వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కోసం ఇవ్వడం, ఇలాంటివి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చెప్పాలంటే ఒక టెలిమెడిసిన్. మీరు మీ క్లబ్లలో కొందరు డాక్టర్స్ ఉంటారు,
ఆ డాక్టర్స్ ని పెట్టుకొని ఒక టెలిమెడిసిన్ అనేది కూడా చేయించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు విద్యాభూషణ్ గారు హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ వాళ్ళు టెలిమెడిసిన్ ఇస్తున్నారు. సో దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ కమ్స్ అండ్ కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్, కోవిడ్ లో ఉన్నటువంటి మీకు చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేయవచ్చు. సో దిస్ కమ్స్ అండర్ స్పెసిఫిక్ ఏరియాస్. మీరు ఇలాంటి యాక్టివిటీస్ స్పెసిఫిక్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా చేయండి. ఒక చిన్న స్మాలర్ యాక్షన్స్ గో ఫర్ బిగ్ డ్రీమ్స్ అంటారు. సో ఇలాంటి అంశాలను తీసుకుంటూ వెళ్ళండి. మెజరబుల్, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ట్రీస్ కు ఒకటి తీసుకుంటే మీరు ఇంటి ముందే పెట్టుకోండి, 5 చెట్లు పెట్టండి. అది పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ఇది మెజరబుల్. ఇట్ క్యాన్ బి మెజరబుల్, ఇట్ క్యాన్ బి నాట్ సంథింగ్ లైక్ 100 or 200. అవన్నిటికి అవసరం లేదు. అండ్ ఇట్ విల్ బి అచీవబుల్ ఆల్సో. ఇవన్నీ తీసుకున్నటువంటి అంశాలన్నీ అచీవబులే ఇప్పుడు చేసేటివన్నీ. ఓకే, ఇవన్నీ మీకు దగ్గర ఉన్నట్టు వసతులు. అంటే ఇప్పుడు మీరు ఒక్కటే ఏంటంటే క్లబ్ అధికారులు ఏం చేయాలంటే మీ ఉన్న క్లబ్ సభ్యులనే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మీ ఉన్న దగ్గరలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తీర్చేసి అవి క్లబ్ యాక్టివిటీగా తీసుకోండి, దాంట్లో నష్టం ఏం లేదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీ. అండ్ ఇట్ షుడ్ బి రియలిస్టిక్. అండ్ ఏదైనా మీరు అనుకున్నది మాత్రం ఇప్పుడు నేను 1,00,000 చెట్లు నాటుతానంటే దట్ ఈస్ నాట్ రియలిస్టిక్, దట్ ఈస్ నాట్ అటైనబుల్. అంటే కొన్ని చెట్లు తీసుకొని కొన్ని నాటుతున్నారు, దాన్ని సంరక్షిస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, దట్ ఈస్ రియలిస్టిక్. అండ్ ఇట్ ఈస్ టైం బౌండ్. ఇప్పుడు వర్షాకాలంలో మీరు ఇది చెట్లు నాటబోతున్నారు అంటే అప్ టు ఆగస్ట్ వరకు నేను ఈ చెట్లు నాటుతాను అనేది ఒక టైం బౌండ్ కూడా పెట్టుకోండి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ స్మార్ట్ గోల్స్. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ యాక్టివిటీస్ లో బడ్జెట్, హై బడ్జెట్. లో బడ్జెట్ లో ఆల్రెడీ నేను ఒక సర్క్యులర్ పంపించాను ఇంతకు ముందు. దీంట్లో వచ్చేసరికి బ్లడ్ డొనేషన్ కానీ, ట్రీ ప్లాంటేషన్ కానీ, ఐ డొనేషన్ ప్రాపగేషన్ అవేర్నెస్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, టాలెంట్ కాంపిటీషన్స్ అంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ మీరు ఆన్లైన్ లో కూడా పెట్టవచ్చు. మీరు ఆనరింగ్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్పెసిఫికల్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్టెప్ ప్రోగ్రామ్. చాలా మటుకు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, స్టెప్ ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా అవకాశం తీసుకొని తన స్టెప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. హైజీన్ ప్రమోషన్, స్వచ్ఛ భారత్. ఈ మధ్యకాలంలో ఎడపల్లి వాళ్ళు స్వచ్ఛ భారత్ కానీ, ట్రీ ప్లాంటేషన్ చాలా చురుగ్గా వెళ్తున్నారు. ఇవన్నీ లో బడ్జెట్, దీనికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన చెట్లు కూడా ఈవెన్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మన దగ్గరలో ఉన్నటువంటి నర్సరీస్ లో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ, గ్రామ పంచాయత్స్ కానీ వెళ్ళొచ్చు మీరు. అదే విధంగా మీరు వస్తున్నటువంటి హై బడ్జెట్ హెల్త్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం కాలంలో మనం హెల్త్ క్యాంప్స్ చేయలేము, కానీ రానున్న కాలంలో హెల్త్ క్యాంప్స్ చేయొచ్చు. హంగర్ రిలీఫ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు జూలై 30th మన ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ బాబురావు గారి బర్త్డే. అప్పుడు హంగర్ రిలీఫ్ కార్యక్రమాలు మీరు చాలా వినూత్నంగా చేయాలి, విస్తృతంగా చేయాలి. అదే కాకుండా వేరే కార్యక్రమాలు కూడా చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయొచ్చు, మీ ఇతర కార్యక్రమాలు చేయొచ్చు. హంగర్ రిలీఫ్ చేసినటువంటి అంశం అయితే సంస్కృతి వాళ్ళని కూడా చేయొచ్చు. మళ్ళీ సంస్కృతి వాళ్ళని ఆధారంగా తీసుకోవచ్చు. ఈవెన్ ఐ కెన్ టేక్ హైదరాబాద్ సనత్ నగర్. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అక్కడ సురేష్ గారితో ఈ డైలీ అక్కడ ఉన్నటువంటి ఒక 250 మంది వరకు వాళ్ళు హంగర్ రిలీఫ్ చేస్తున్నారు. హైవేస్ అండ్ సైన్ బోర్డ్స్ కానీ, సీవింగ్ సెంటర్స్ కానీ, వెటర్నరీ క్యాంప్స్, ఇవన్నీ మీరు హై బడ్జెట్ లో వస్తుంటాయి. సో సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి మాత్రం ఎక్కడా మీకు ఒక పర్టికులర్ బౌండరీ అనేది లేదు. చిన్న యాక్టివిటీ చేయండి, ఒక ప్రణాళికబద్ధంగా చేయండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. సో దిస్ ఇస్ ప్యూర్లీ అబౌట్ సర్వీస్ యాక్టివిటీస్. ఐ విల్ టేక్ సర్టెన్ ఎగ్జాంపుల్స్ టుడే. ఒక ముగ్గురిని పరిచయం చేస్తాను. ఆ ముగ్గురులో ఇప్పుడు దానికంటే ముందు ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ చేస్తారో మనం నిలవరిగా రికార్డ్స్ తీసుకుంటాం. ఆ రికార్డ్స్ తీసుకొని వాళ్ళని డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మెడల్ కానీ, అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కానీ దీన్ని చేస్తూ మనం ముందుకు వెళ్తుంటాం మనం. అది కాకుండా ఈ మధ్యకాలం నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మెట్రిక్స్ చూసినటువంటి అంశం అయితే ఇప్పుడు మన మల్టిపుల్ లో మనం టాప్ మోస్ట్ ఉన్నాం. దాదాపు విత్ నియర్ అబౌట్ 308 సర్వీస్ యాక్టివిటీస్ ఇవాళ వర్క్ రిపోర్టింగ్. కానీ ఇది 100% రిపోర్టింగ్ చేయాలని నా ఒక ఉద్దేశం. నేను అదొకటి కోరిక పెట్టుకున్నాను. నేను ఒకటి యాజ్ అ సర్వీస్ కోఆర్డినేటర్ ఫర్ డిస్ట్రిక్ట్ నేను ప్రతి ఒక్క క్లబ్ది నేను రిపోర్ట్ చేయగలుగుతాను, కానీ అది నేను చేయవద్దు. ప్రతి ఒక్క క్లబ్ సెక్రటరీ కానీ, సర్వీస్ వాళ్ళ క్లబ్ సర్వీస్ కోఆర్డినేటర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఎవరైనా చేయొచ్చు. మీరు చేయడానికి ముందుకు రండి. ఎటువంటి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము ముందుకు వస్తాం. అయితే దాదాపు ఇది మనం 308 యాక్టివిటీస్ చేస్తేనే మల్టిపుల్ లో టాప్ ఉన్నాం. ప్రతి ఒక్క 100 క్లబ్స్ మనం ఇప్పుడు 105 క్లబ్స్ మనం రిపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం చాలా ముందుకెళ్తాం, మనం చాలా టాప్ లో ఉంటాం. ఓకే, దాదాపు నియర్ అబౌట్ 30,616 మనం ఇప్పుడు బెనిఫిషియరీస్ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే.
అంటే చాలా తక్కువ, నియర్ అబౌట్ అట్లీస్ట్ 40 క్లబ్స్ టు 45 క్లబ్స్ రిపోర్ట్ చేశాయి. ఇంకా మిగతా క్లబ్స్ రిపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్లబ్ ఆఫీసర్స్, try to take advantage, try to put all the activities online compulsory. సో ఇప్పుడు నేను ఒకటి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ 2019 and 20 ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎలా ముందుకెళ్లారనేది వాళ్ళ గురించి నేను అంటే సక్సెస్ స్టోరీగా తీసుకెళ్తున్నాను. ముందుగా ఐ రిక్వెస్ట్ లయన్ పద్మావతి గారు, షీఈ్ నౌ జోన్ చైర్పర్సన్, షీఈ్ అ మోటివేషనల్ లీడర్షిప్, అంటే తను ఆ సక్సెస్ స్టోరీ చెప్తారు. I request Lion Praveen garu to unmute Lion Padmavati garu. Good evening. Namaste. I thank the Lion leaders of the district for recognizing our club services and hence me as the president of Lions Club of Hyderabad Jubilee Hills as a motivational leader. When I started this tenure, I just had two thoughts in my mind. That is, this is a lifetime opportunity for me and I should not miss any opportunity of serving the needy that comes across. And the second one was the leader, as a leader, the leader must never behave like a boss, but always like a ladder. The leader must make sure that all his or her members must equally learn like her and they should also become future leaders. So hence I respected the suggestions of all my club members. I made sure that most of the activities are planned well in advance and announced in our WhatsApp group. And there are many instances when I have called people and asked them to participate in the activities. That's how a lot of people have participated in the activities. And whenever an opportunity has come, I have highlighted the names of the members who have contributed to the service activities. Here, by doing service, what do we get? Satisfaction. And what do we expect? A good word, which I sincerely practiced. Because of this, at the end of the year, if I am called a motivational leader, I feel I'm successful. And if I'm permitted and the time permits, I can give you a small example. Like on day one, when I have taken charge as a president, Lion Venkatraman Raju garu has come and asked me if I can do an activity in his school. And when I asked him for the budget was huge. I was taken aback. Then I came back home, but it was running behind my mind. I didn't want to lose any opportunity. So then it just struck to me that a relative of mine lives in that same place and he is ready for service. Then when I contacted him, he jumped up. And then when I announced it in my club, a lot of people came forward. And finally, an activity which would cost 25,000, which I was very doubtful to do, turned out to be a 2 lakh activity, and it was a big activity. This is how I have motivated my people, I have involved my people, and today, if my club is, if I am successful, that is the success of all my members and my club. Thank you, madam. Thank you. దీన్ని చెప్పినట్టు ఇప్పుడు లయన్ పద్మావతి గారు మోటివేషనల్ లీడర్షిప్ ప్రతి ఒక్కరిని అంశాలలో అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ముందుకు వస్తున్నటువంటి వాళ్ళని కలుపుతూ ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ తో పాటు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేశారు. అందుకని మోటివేషనల్ లీడర్షిప్ గా మనం ఒక సక్సెస్ స్టోరీగా తీసుకున్నాం. ఇప్పుడు ఐ విల్ కాల్ లయన్ సంజయ్ గుప్తా. ప్లీజ్ అన్మ్యూట్ లయన్ సంజయ్ గుప్తా. Good evening, sir. Yes, audible, please. sir? Yes, you're audible. Okay. అందరికి శుభ సాయంత్రం. లైన్ మిత్రులందరికీ, లైన్ పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. నా పేరు సంజయ్ గుప్తా, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ. లైనిస్ట్ ఇయర్ 2019 and 20. సార్, నేను చార్జ్ తీసుకున్న రోజు జూలై 8, 2019 రోజు
ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నా టార్గెట్ వచ్చేసి 200 యాక్టివిటీస్, 1 న్యూ క్లబ్ అండ్ మినిమం 1 పర్మనెంట్ ప్రాజెక్ట్. దిస్ ఈస్ ఫర్ 1 year మై టార్గెట్. కాకపోతే మనం ఏం చేయాలన్నా కానీ పర్టికులర్ ప్లానింగ్ అండ్ మెంబర్స్ యొక్క కోఆపరేషన్, ఫండ్ రైజింగ్ మీన్స్ ఫైనాన్స్, దీన్ని మట్టుకు కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఈ 3 పర్టికులర్స్ పాయింట్స్ అన్ని నేను రేజ్ చేసుకొని, నేను ప్లాన్ చేసుకొని మా సెక్రటరీ ట్రెజరర్ గారితో మాట్లాడుకొని ఫస్ట్ ఏం చేశానంటే, నా ప్రమాణ స్వీకారం రోజే మా క్లబ్ లో అతిరథ మహారథులు ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి 2 కౌన్సిలర్స్ ఉన్నారు, మరియు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మా క్లబ్ లోనే ఉన్నారు. వారు కాకుండా డిస్టిక్ నుంచి రామ్ ఫణిధర్ గారు మరియు పరమేశ్వరాచారి గారు, డిస్ట్రిక్ట్ టీం నుంచి వీళ్ళిద్దరు ఉన్నారు. 12 మంది నాకన్నా ముందు ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఇంతమంది అతిరథ మహారథుల యొక్క సజెషన్ తీసుకుంటూ నా ఆలోచనలను ముందుకెళ్లడం జరిగింది. అయితే నా ప్రమాణ స్వీకారం రోజే నా యొక్క 63 మంది క్లబ్ మెంబర్స్ యొక్క బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అన్ని డేట్ అన్ని తీసేసుకొని పర్టికులర్ గా ఆ డే రోజు వాళ్ళకి విష్ చేయడము, దాంతో పాటు వాళ్ళతో పాటు ఒక సర్వీస్ యాక్టివిటీ చేయించడము, మళ్ళీ ఈవినింగ్ ఒక 5 to 10 మెంబర్స్ లైన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బొకే ఇచ్చి, కేక్ కట్ చేయించి, శాల్వా కప్పి వాళ్ళను అప్రిషియేట్ చేయడం. దీనివల్ల ఏమైపోయిందంటే ప్రతి ఒక్క మెంబరు హ్యాపీ ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత 1 by 1 ఇంకా ఫీజు కానీ ఫండ్ రైజింగ్ కానీ ఈజీగా అయిపోయింది. నేను జూలై 15వ తారీఖు వరకే ఫీజు కూడా ఇంటర్నేషనల్ ఫీజు, డిస్ట్రిక్ట్ డ్యూస్ కట్టేయడం జరిగింది. దాని తర్వాత జూలై 29వ తారీఖు వరకు నాకు ఆల్రెడీ 26 యాక్టివిటీస్ అయిపోయింది. ఇంకా జూలై 30 రోజు ద గ్రేట్ లీడర్ బాబురావు సార్ బర్త్డే రోజు సింగిల్ డే, ఆ రోజు పీడీజీ వీరేశం గారు మా క్లబ్ కి విచ్చేసి మాతో పాటు ఒక 15 సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొని ఆ సింగిల్ డే నేను ఒక 26 యాక్టివిటీస్ చేసి ఆ మంత్ ఎండింగ్ లో 51 యాక్టివిటీస్ తో 52 యాక్టివిటీస్ తో మంత్ క్లోజ్ చేయడం జరిగింది. నేను పెట్టుకున్న టార్గెట్ 200 per 1 year. ఆ 1 month వచ్చేసరికంటే 50 అయ్యే వరకంటే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎస్ వీ కెన్ డూ అని చెప్పేసి ఆ టార్గెట్ ను కాస్త 500 చేసుకున్నాను. ఆ రకంగా ముందరికెళ్తూ అన్ని రకాల యాక్టివిటీస్ లైక్ హెల్త్ క్యాంప్స్, 16 హెల్త్ క్యాంప్స్, డయాబెటిక్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, విలేజ్ యాక్షన్ మరియు హంగర్ రిలీఫ్, క్యాన్సర్ అవేర్నెస్, విజన్, స్టెప్, ఎన్విరాన్మెంట్ లో అయితే మా క్లబ్ నుంచే సెక్రటరీ ఉన్నారు పరమేశ్వరాచారి గారు 7,500 జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గజ్వెల్ టౌన్ లో డిఫరెంట్ ఏరియాలో. ఇకపోతే నాకు సంతోషాన్ని ఇచ్చింది హంగర్ రిలీఫ్. 550 హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మెయిన్లీ 9 గవర్నమెంట్ స్కూల్స్ లలో 72 days డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్క రోజుకి దాదాపు 817 మందికి 72 రోజులు 9 స్కూళ్లలో ప్రతి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సంజయ్ గుప్తా గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకొకరికి చేయాలి సార్. ఇప్పుడు చెప్పినటువంటి కమ్యూనిటీ లీడర్షిప్ ఇప్పుడు చెప్పారు ఇంతకు ముందు సంజయ్ గుప్తా గారు. తను తీసుకున్నటువంటి అంశంలో కమ్యూనిటీలో కూడా చాలా మంది ముందుకు వచ్చారు అది చేయడానికి. అంటే మన మెంబర్సే కాకుండా వేరే వాళ్ళు ముందుకు వచ్చారు. సో దిస్ ఈస్ అబౌట్ కమ్యూనిటీ లీడర్షిప్. కమింగ్ టు ఐ విల్ please ask Praveen garu to unmute Hukum Singh. Please take 2 minutes, sir. Hukum Singh ji. Good evening everyone. వినపడుతుందా అండి? Yeah. Please continue. ఓకే అండి. అయితే 2 minutes ఉంది. మేము మన జూలై 30th రోజు బాబురావు గారి బర్త్డే రోజు మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నామండి. ఇయర్ లాంగ్ హంగర్ రిలీఫ్ చేయాలి అనుకున్నాము. ఓవరాల్ గా మేము 220 days మాత్రమే చేయగలిగాము. ఈ పాండమిక్ వల్ల దాన్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఈ 220 days లో మేము 44,000 నీడికి మేము సర్వ్ చేసామండి ఇక్కడ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో. ఈ 220 days లో మాకు అయిన ఖర్చు 2,65,000 అండి. 2,65,000 వరకు మాకు క్లబ్ ఖర్చు అయిందండి. దాని తర్వాత ఈ 2018 లో మా క్లబ్ చార్టర్ అయిందండి. పెద్ద లీడర్స్ ఎవరు లేరు. ఇంతకు ముందు నాగరాజ్ సార్ గారు చెప్పారు లీడర్స్ అనేది మనలో నుంచే రావాలి, మన తర్వాతే రావాలి అన్నట్టుగా. సో అది దృష్టిలో పెట్టుకొని అప్పటికి నాకు ఎవరేమి చెప్పలేదు. కానీ 2018 లో చార్టర్ అయినాను. 17 members ఉన్నారు మా క్లబ్ లో. ఆ 17 members తో మేము ఇయర్ లాంగ్ హంగర్ రిలీఫ్ చేయాలంటే
కొంచెం కష్టం, లిటిల్ బిట్ బర్డెన్ కూడా. అయినప్పటికీ నేను ఆ ఇనిషియేటివ్ తీసుకోగానే మా క్లబ్ మెంబర్స్ అందరూ నాకు అంత సహకారం ఇచ్చి దానికి ట్రెజర్ ని టైం ని ఇచ్చిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. తర్వాత మా క్లబ్ కి సపోర్ట్ చేసిన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ కానివ్వండి, రీజన్ చైర్పర్సన్స్ కానివ్వండి, సీనియర్ లయన్స్ గైడెన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. మేము మా రీజియన్ కాన్ఫరెన్స్ లో భీమయ్య జగనేని గారు స్పెషల్ గెస్ట్ అండి. ఆ రోజు మాకు వచ్చారు. అయితే ఆ క్లబ్ కి ఎక్సలెంట్ అవార్డు వచ్చింది. అయితే ఏం చేశారు మీరు అన్నట్టు అడిగితే, మేము సార్ కంటిన్యూస్ గా హంగర్ రిలీఫ్ చేస్తున్నాము అని చెప్తే, సార్ మాకు 11,000 రూపీస్ హంగర్ రిలీఫ్ కోసం డొనేట్ చేశారండి. ఈ ఆ మధ్యలో ఒకసారి నాకు ఇలాగే హెల్త్ బాగాలేకుంటే నేను 5 days హాస్పిటలైజ్ అయ్యానండి. 5 days వరకు నాకు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నేను ఏం చేయాలి? హంగర్ రిలీఫ్ కి అయితే నేను వెళ్ళాలి. మెంబర్స్ వస్తారో రారో, కొత్త మెంబర్స్ మనం ఎక్కువగా ఫోర్స్ చేస్తే మరి ఉంటారో వెళ్ళిపోతారో, బర్డెన్ అంతా నా పైనే ఉంది. మరి ఏం చేయాలి అనే టైంకి మన పిఎస్టి స్కూలింగ్ లో నాకు అమర్నాథ్ సార్ గారు ఎప్పుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు ఆ మ్యారథాన్ రన్ గురించి. ఆ స్టోరీ మొత్తం నేను చెప్పాను, కానీ ఆయన లాస్ట్ లో ఒక మాట అంటారండి, నేను ఈ రేస్ స్టార్ట్ చేసింది విన్ అవ్వడానికి కాదండి, ఫినిష్ చేయడానికి. అంటే ఈ హంగర్ రిలీఫ్ నేను స్టార్ట్ చేసింది ఎక్కడో టాప్ లో ఉంటానని దానికి కాదండి, ఫినిష్ చేయడానికి. అంటే నేను ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకొని నేను అక్కడికి క్యాన్లా ఉంది చేతికి, నీరసంగా ఉంది. అయినప్పటికీ కూడా నేను మా ఫ్రెండ్ సహకారంతో, మా లైన్ మెంబర్ సహకారంతో మళ్ళీ అక్కడ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ సర్వ్ చేయడం జరిగిందండి. అదే ఒక మెంబర్ అడిగారండి నాకు, వాట్ మోటివేట్స్ యు? థ్యాంక్ యూ హుకుమ్ సింగ్ జీ. ప్లీజ్ టైం అయిపోయిందండి, సారీ. థ్యాంక్ యూ. అండ్ వీ కెన్ సే దట్ అతను ఒక ఇయర్ ప్లాన్ ప్రకారం వెళ్ళారు. ఇంకోటి తనకి హెల్త్ బాగలేకున్నా కానీ ప్రతిరోజు వెళ్ళి అక్కడ సర్వ్ చేశారు. ఈజ్ నథింగ్ బట్ సర్వెంట్ లీడర్షిప్ ఎగ్జాంపుల్స్. సో దీస్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ యూ క్యాన్ టేక్. మీరు వీళ్ళ ముగ్గురిని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. వీళ్ళు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి జోన్ చైర్పర్సన్ కూడా రావడం జరిగింది. మీన్స్ నథింగ్ బట్ దే హావ్ గాన్ విత్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు. మీరు కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ నౌ లయన్ శ్రీధర్ గారు టు టేక్ సర్వీస్ రిపోర్టింగ్. Yeah, thank you, Narasimharaj garu. Thank you very much. Now I would like to share my screen. Okay, so ikkada already my brother Praveen garu already how to create membership, how to get into MyLCA avanni chepparu. So I will directly get into the MyLine. MyLine anedi oka mobile app. మనము మన యొక్క సర్వీస్ యాక్టివిటీస్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. వీ కెన్ గో యాక్చువల్లీ ఇఫ్ యూ ఫాలో 4 simple steps, then you can easily upload your service activity on a daily basis. మీరు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశారు అని కాకుండా if you follow these steps you can do upload easily. So I'm just logging into MyLine app. నేను ఇంతకుముందే లాగిన్ అయ్యాను ఉంది కాబట్టి నన్ను అది మళ్ళొకసారి లాగిన్ అవ్వమని చెప్పి ఏం అడగలేదు. ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ ఎట్లా అప్లోడ్ చేయాలి అంటే, మీకు రైట్ ఆన్ టాప్ ఆఫ్ ది కార్నర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఒక ప్లస్ బటన్ అనేది ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ అ ప్లస్ బటన్ దెర్ ఈస్ ఏ 2 ఆప్షన్స్ అని వస్తాయి. ఒకటి సెటప్ ఫ్యూచర్ యాక్టివిటీ అండ్ రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ. ఫ్యూచర్ యాక్టివిటీ అంటే మనం ఏమైనా సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ ద ఫ్యూచర్ లో ఏమైనా చేయాలనుకొని ప్రాపర్ గా షెడ్యూల్ టైం అవన్నీ ఉండి మనకి ఎవ్రీథింగ్ ఇఫ్ యూ నో వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఫ్యూచర్ అనేవి మనకు తెలిసి ఉంటే ఈ ఆప్షన్ ద్వారా మనము మన షెడ్యూల్ చేసుకొని మనకు కావాల్సినటువంటి లైన్ మెంబర్స్ని కానీ క్లబ్ మెంబర్స్ని కానీ డిస్ట్రిక్ట్ మెంబర్స్ కానీ త్రూ MyLine ద్వారా మనము ఇన్వైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. యాక్టివిటీస్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ. When you click on report past activity, it will ask few information. So once you come down in the mobile, there is a button called create past activity to report. అంటే ఒక పాస్ట్ యాక్టివిటీని ఏ విధంగా రిపోర్ట్ చేయడానికి ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి 4 tabs ఉన్నాయి. 4 tabs, ఒకటి సర్వీస్ యాక్టివిటీ, ఇంకోటి ఫండ్ రైజర్ యాక్టివిటీ, ఇంకోటి మీటింగ్ యాక్టివిటీ, ఇంకోటి డొనేషన్. సో మనం ఏ యాక్టివిటీస్ చేసినా మనం MyLCAలో అప్లోడ్ చేసే మనకి ఆపర్చునిటీ ఉంది ఈ MyLine ద్వారా. సో మనకి ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ ఎలా అప్లోడ్ చేయాలనేది మన టాపిక్ కాబట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ సర్వీస్ యాక్టివిటీ ట్యాబ్. When I click on service activity tab, it will ask few basic information.
ఉదాహరణకి ఈ మధ్య కాలంలో చాలా మంది ఎన్విరాన్మెంట్ అంటే ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో అదే ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీని నేను ఉదాహరణగా తీసుకొని అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది నేను ఇక్కడ మీకు లైవ్ గా చూపిస్తున్నాను. మనం యాక్టివిటీ పేరు రాస్తున్నాం ఇక్కడ, అంటే మనం ఏం యాక్టివిటీ చేస్తున్నాము, ట్రీ ప్లాంటేషన్. ఓకే, సో ఎంటర్ సమ్ డిస్క్రిప్షన్, అంటే దాని గురించి కొద్దిగా రాయండి, అంటే ఏం చేసాము. అవర్ క్లబ్ జస్ట్ has done. ఓకే, అండ్ చూస్ అంటే ఇది ఏ మనకి 5 కాసెస్ ఉన్నాయి కాబట్టి లైన్ ఎల్సిఐలో దేని కిందికి వస్తుంది, ఇది మనకి హంగరా, ఎన్విరాన్మెంటా, చైల్డ్ క్యాన్సరా. ట్రీ ప్లాంటేషన్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఐ హావ్ చూజన్ ఎన్విరాన్మెంట్. ఓకే, మీరు ఇంకా అడ్రస్ ఆఫ్ ద ప్లేస్ ఎక్కడ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవ్వాలి. సో ఐఎమ్ టేకింగ్ సమ్ అడ్రస్ విచ్ ఈస్ ఆల్రెడీ ఫీడెడ్ ఇన్ మై ఫోన్ సో దట్ ఐ కెన్ కంప్లీట్ యాజ్ క్విక్లీ యాజ్. సో ఇక్కడ ఇంకోటి క్లబ్ నేమ్ ఉంది. మై హోమ్ క్లబ్ ఇస్ హైదరాబాద్ ఎలైట్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320T. సో వెన్ మీరు ఏవైతే యాక్టివిటీ చేస్తున్నారో మీరు క్లబ్ తరఫున చేస్తున్నారా లేకుంటే డిస్ట్రిక్ట్ 320D తరఫున చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం క్లబ్ తరఫున చేస్తాము, డిస్ట్రిక్ట్ తరఫున చేసినప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి పాస్ట్ యాక్టివిటీస్ అంటే మనకి ఈ రోజు ఇప్పుడు సమయము 8:30. సో మీరు ఈ రోజు 8 గంటల వరకు చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా పాస్ట్ యాక్టివిటీస్ కిందనే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అందుకు నేను ఎగ్జాంపుల్ ఎస్టర్డే చేసినటువంటి ఒక యాక్టివిటీని మీకు చూపిస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఫ్రైడే 17th July అండ్ ఆల్సో మా స్టార్ట్ టైం ఏంది, ఎర్లీ మార్నింగ్ AM అని చేసేసి 10 o'clock నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్ 10 AM. సో ఎప్పుడు ఎండ్ అయింది నా ప్రోగ్రాము, సేమ్ డే మార్నింగ్ 17th రోజు మార్నింగ్ 11 o'clock ఎండ్ అయింది, AM అండ్ 11 o'clock. సో యాక్చువల్లీ ఈ నా యొక్క ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీ అనేది 1 hour యాక్టివిటీ. ఓకే, అండ్ హూ కెన్ సీ ఈ యాక్టివిటీ, నేను చేసిన యాక్టివిటీ ఎవరు చూస్తారు. మనం చేసిన యాక్టివిటీ మనం ఒక్కళ్ళమే చూసుకోం కాబట్టి బై డిఫాల్ట్ గా మన క్లబ్ కాకుండా ఎవ్రీ వన్ అని పెట్టండి. సో దట్ డిస్ట్రిక్ట్ పీపుల్ కెన్ సీ, అవుట్ సైడ్ గెస్ట్ ఆల్సో కెన్ సీ హూ ఇస్ లాగ్డ్ ఇన్ టు ద మై లైఫ్. ఓకే, అండ్ ఆల్సో హూ కెన్ జాయిన్ ఇన్వైట్. సో ఈ ఆప్షన్ అనేది నార్మల్ గా వెన్ యూ క్రియేట్ ఫ్యూచర్ యాక్టివిటీ అనే దానికి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా మనము ఎవ్రీ వన్ కానీ లేకుంటే పర్టికులర్ ఇన్వైట్ పర్సన్ చేసినా కూడా వాళ్ళని కూడా చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. అండ్ ఇఫ్ మనం చేసే ఒక యాక్టివిటీ సిగ్నేచర్ యాక్టివిటీ అయితే ఇంకొక చెక్ బాక్స్ ఉంది, ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి, దెన్ ఇట్ విల్ బి సిగ్నేచర్ యాక్టివిటీ. అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ అండ్ ప్రొసీడ్. వెన్ యూ క్లిక్ ఆన్ ప్రొసీడ్ ఇట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ అనేది వస్తుంది. సో ట్రీ ప్లాంటేషన్స్ లో ఇక్కడ కొన్ని డీటెయిల్స్, అంటే మనం చేసినటువంటి ఆ సర్వీస్ వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పుట్టింగ్ 100 people ఆర్ బెనిఫిటింగ్. ఓకే, అండ్ ఎంతమంది వాలంటీర్స్ అంటే మన లయన్స్ క్లబ్ మెంబర్స్ కానీ లేకుంటే అవుట్ సైడర్స్ కానీ ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఒక 4 members పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యాక్టివిటీ చేశాము. ఓకే, అండ్ టోటల్ వాలంటీర్స్ అవర్స్, సో 4, ఇది మనకి 1 hour యాక్టివిటీ, 4 people పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇఫ్ ఐ టేక్ ఇట్స్ 4 people into 1, సో ఇట్స్ 4 hours. సో ఐఎమ్ టేకింగ్ 4 hours. సో ఏమైనా ఈ యొక్క యాక్టివిటీకి ఏమైనా ఫండ్స్ డొనేట్ చేశారా. ఓకే, నేను ఒక 500 rupees ఖర్చు పెట్టాను. ఓకే, రైట్. ఎనీ ఆర్గనైజేషన్ రిసీవింగ్ డొనేషన్స్ అని ఫండ్స్ రేజ్డ్ ఎనీ, అంటే ఈ యొక్క యాక్టివిటీ చేయడానికి ఏమైనా ఫండ్స్ రేజ్ చేశారా, అటువంటి ఏమైనా ఉంటే వీ కెన్ గివ్ ది ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ మనం ట్రీస్ ప్లాంట్ చేసాము. సో ట్రీస్ ప్లాంటెడ్ ఆర్ కేర్డ్ అంటే మీరు ఎన్ని ప్లాంట్స్ చేశారు, ఎన్ని మొక్కలు నాటారు, లేకుంటే ఎన్ని మొక్కల యొక్క బాధ్యత తీసుకున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఒక 60 మొక్కలు నాటాను. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఎంటర్. ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మొత్తము, దెన్ ఓకే వీ హ్యావ్ డన్ ఆల్ ద ఎంట్రీస్ కరెక్ట్ అనుకున్నప్పుడు రిపోర్ట్ నౌ అని చెప్పాలి. సో వెన్ ఈస్ రిపోర్ట్ నౌ ఇట్ విల్ బి ఓకే, ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో అంటిల్ అన్లెస్ మీరు ప్రొసీడ్ అంటే తప్ప ఈ యొక్క మన యొక్క యాక్టివిటీ అనేది LCA యొక్క సర్వర్ కి లింక్ కాదు. లింక్ అవుతేనే మై LCAలో మన యొక్క చేసిన యాక్టివిటీస్ మన యొక్క డిస్ట్రిక్ట్ మెట్రిక్స్ లో కానీ క్లబ్ లెవెల్ మెట్రిక్స్ లో కానీ కనబడుతుంది. సో యూ హ్యావ్ టు ప్రెస్ ప్రొసీడ్, దెన్ యువర్ యాక్టివిటీ విల్ బి అపియర్డ్ హియర్. జస్ట్ ఇఫ్ యూ రిఫ్రెష్, సో దిస్ ఇస్ ద ట్రీ ప్లాంటేషన్ అనే యాక్టివిటీ ఇక్కడ కనబడుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ట్రీ ప్లాంటేషన్ ఫొటోస్ అప్లోడ్ చేయమంటారు ఎక్కడ అనేది. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీ, మనం ఏదైతే ఇప్పుడే క్రియేట్ చేసామో అది క్లియర్ చేస్తే ఇట్స్ ఓపెన్ అయినప్పుడు మనకు ఒక ఎడిట్ బటన్ అనేది రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. సో
When you click on edit button, it will ask you upload your photo. And then, so when you click on upload, it is asked camera or gallery. When you are doing activity on live, you can take it camera, you can take a picture and upload. Otherwise, go to gallery, select any picture which you want. One second. Okay, I'm taking one picture. So ee picture ila teeskuntunnam. Then share ante it will upload avutundi. When before closing, save. So now your picture got uploaded. How to see this? Just go back to the page. Just refresh, it will come. It is taking some time. ఒక్కోసారి 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఒక్కోసారి టైం తీసుకుంటుంది. బట్ మీ పిక్చర్ అనేది కంపల్సరీ అప్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం యొక్క సర్వీస్ యాక్టివిటీస్ ని ఒక సింపుల్ 4 స్టెప్స్ లో మనం ఎన్ని చేసినా కూడా ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ అండ్ ఎనీ ఐటీ రిలేటెడ్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ ఆర్ మెంబర్షిప్ క్రియేషన్ ఆర్ MyLCA logins or all those things, you can contact me or Praveen or Narasimharaju. We are always here to help you. Thank you very much for the opportunity. Thank you, Narasimharaju garu. Nagaraj sir, it's our completed, sir. Thank you. Thank you very much. Thank you, Raju. Thanks a lot. That was a really very impressive presentation about the need and significance of the various service activities that we organize. Seva కార్యక్రమాలు ఎంత సులభంగా మనం ఆర్గనైజ్ చేయగలము రాజు ప్రెసిడెంట్స్ తోనే చెప్పించారు. మనకు ఒకరికొకరు కొన్ని వందల కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కొంచెం ప్యాషన్, కొంచెం ఎంతూజియాజం, మనం మెంబర్స్ ని ఎలా కలగలుపుతా ఉంటూ వాళ్ళం హౌ డు వి టేక్ దెమ్ అలాంగ్ అనేది తెలిస్తే చాలు. I think a lot can be done. I congratulate all the 3 presidents who shared their very interesting, impressive stories. And I'm sure every president had similar stories. Though we could not give opportunities to them, but the 3 of them have really impressed upon those who are here that it's not very difficult if we are passionate. There are many other presidents everywhere. Thank you very much, Raju, and congratulations. So we have come to the last part of the day today, the last speaker for the day. Ee roju chivari presentation Nagesh Pampatti garu. So I request him to speak about team building. Mari me andram